అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చర్చలకు రమ్మని చెప్పి యాజమాన్యం అయితే చర్చలో ఎలాంటి ఫలితం లేదు. ఇది కేవలం మసిబుసి మారకాయ చేస్తా ఉన్నారు. ఈరోజు రైతులకు ఎటువంటి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ అనుకోవడం లేదు. కొలిమిగుండ్ల మండలంలో భూములు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి, ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకోవాలని మేము డిమాండ్ చేశాం. దాని మీద ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఈరోజు ఈ భూములకి కాలుష్యం వలన ఈరోజు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి నష్టపరిహారం ఈరోజు ఎటువంటి కాలుష్యం లేదు మా ఫ్యాక్టరీ నుంచి, మా గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిందని చెప్పేసి రైతులు నిలువున మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎకరాకి 120 టన్నులు వచ్చేటువంటి చీని పంట ఈ రోజు 4 టన్నులు వస్తా ఉంది. నష్టపోయినట్టే కాదా? వీళ్ళకి ఏమైనా కళ్ళు కనబడుతున్నాయా లేదా? ఈరోజు ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళ ఇష్టారాజ్యంగా నష్టపరిహారం చేయలేదు, మేము ఎన్విరాన్మెంట్ వాళ్ళకి లంచం ఇచ్చి మేము మేనేజ్ చేసుకున్నాం అని ఎమ్మెల్యే గారికి, మినిస్టర్కి 2 ఆయన కాబట్టి అవి కొంతమంది రైతులు టీమ్ గా కలుస్తాం. ఆయన కూడా స్పందించకపోతే ఖచ్చితంగా 1000 మంది రైతులు ఈ జిల్లాలో సమీకరించి ఖచ్చితంగా ఆయన ఇంట్లో ముట్టడిస్తాం. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఇమీడియట్ గా ఆయన ఏం మాట్లాడతాడో ఈరోజు పక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే రైతుల తరఫున మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకైనా మాట్లాడలేకపోతున్నాడు? ఖచ్చితంగా మాకన్నా ముందు మేము ప్రతిపక్ష పార్టీలుగా, రైతు సంఘాలకు కాకుండా మాకన్నా ముందు ఆయన చొరవ తీసుకొని మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి ఇక్కడ రైతాంగానికి న్యాయం చేయాలా. అలా న్యాయం చేయకుండా పోలీసులు పెట్టి ఎస్పీ గారికి చెప్పి, డిఎస్పీ గారికి పోలీసులు భయపడించి, రైతులను భయపడించి, భయాందోళనకు చేసి 100 మంది పోలీసులు పెట్టి మేము ఇక్కడ మేము భయపడిస్తామంటే భయపడే వాళ్ళం లేదు. ఈ ఫ్యాక్టరీ రైతులకు ఈ రోజు జరిగే చర్చలు విఫలమైనాయి కాబట్టి ఖచ్చితంగా మా పోరాటాన్ని రైతులతో ఖచ్చితంగా దశల వారుగా కొనసాగిస్తాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రైతులకు అండగా మేము రైతు సంఘంగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా రాజకీయ కుట్ర దీంట్లో ఉంది. రాజకీయ నాయకుల ప్రయోజనం కోసమే ఈ రామ్కో సిమెంట్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనేది స్పష్టమైంది. లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీనికి బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ రైతులందరూ కూడా దాదాపు 200-300 మంది రైతులు ఇక్కడ నష్టపోయినారు. ఈ నష్టాన్ని పరిష్కారం చేసేందుకోసం కంపెనీ యాజమాన్యంతో మీరు మాట్లాడాలని చెప్పి ఈ రోజు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రోజు ఫ్యాక్టరీ దగ్గర ఏ విధంగా వచ్చి ధర్నా చేసినామో మరి మినిస్టరు, ఆయన ఎమ్మెల్యే, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి. ఆయన శాంతియుతంగా మాట్లాడి రైతులతో చర్చలు జరిపి మాట్లాడి పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం అనేది ఫ్యాక్టరీతో పాటు మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారి ఇంటి ముందు కూడా జరగబోతుంది అనేది ఈ సందర్భంగా రైతు సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పట్టించుకోకపోవచ్చు. ఇంటి నుంచి ఒక్క సిమెంట్ బస్తా కూడా బయటికి పోకుండా అడ్డుకునే రోజుల వరకు తెచ్చుకోవద్దని చెప్పి యాజమాన్యానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ నీ ఫ్యాక్టరీలో బయట పొగలేగితే రైతు సంఘం బయట నిప్పు రేగుతుంది. హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి. నీ పొగ బయటకు రాదు, ఇక్కడ నిప్పు మాత్రం ఎగురుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది హెచ్చరిక. మీరు శాంతియుతంగా దీన్ని పరిష్కారం చేసేందుకోసం రైతులది నష్టపరిహారాన్ని పరిష్కారం చేసే దిశలో రాకపోతే మాత్రం అది జరిగి తిరుగుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి, మరి ఆయన మినిస్టర్, అలాగే ఎన్ఎండి ఫారూక్ 2 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో. ఈ జిల్లాలో రైతులకు పక్షం ఉంటారా లేదా కార్పొరేట్ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తారా? ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిమాండ్ చేస్తున్నాం. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ 5 సంవత్సరాల నుంచి దాని వలన మాకు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వలన 5 సంవత్సరాల నుంచి రైతులము ఇక్కడ వ్యవసాయం చాలా నష్టపోతున్నాము. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి పందులు ఫ్యాక్టరీలో ఇడుచుకొని ఆ పందుల వల్ల మాకు ఈ పంట ఒడుపుకోకుండా దాని పంటల మీద పడి ఆ పందులు మా పంటలు నాశనం చేసి పెట్టి 5 సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాము. ఫ్యాక్టరీ కాలుష్యము, దుమ్ము ధూళి, ఒక మైన్స్ ఇక్కడ మా ఊరికి పడమటి భాగం మైన్స్ చేస్తున్నారు, తూర్పు భాగం మైన్స్ చేస్తున్నారు, ఉత్తర భాగం వచ్చేసి ప్లాంట్ ఉంది. ఎక్కడ గాలి పడితే అక్కడ నుంచి మాకు దుమ్ము ధూళి అంతే మా ఊరు, మా పొలం అంతా మొత్తం అంతా దుమ్ములో కూరుకుపోయింది. దానివల్ల పంటలు కూడా అసలు మాకు పంట రావడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.